ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన బైబిల్ పఠనంలో పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ ఆధారం చేసుకొని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని చివరి దినాల మనము ఈ సత్యాలను మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. మా ప్రియమైనటువంటి వారులారా, మనందరి యొక్క ఆలోచన, దృష్టి, కోరిక, ఇష్టము ఏంటిదనంటే దేవుని రాజ్యానికి, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆశ మనం కలిగి ఉన్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. భూలోకములో నివసించే ప్రతి ఒక్కరి కూడా కోరిక, ఆశ ఏంటంటే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము వెళ్ళాలనే ఆశ మనకున్నది. ఇది ఎవరికైనా ఉన్నది. కాబట్టి పరలోకములో ఎందుకు అంటే 2 రాజ్యాలు ఉన్నాయి. మానవుడు ఈ లోకం ఇచ్చిన తర్వాత 2 రాజ్యాలకు వెళుతాడు. 3 రాజ్యములు. ఒకటి భూలోక రాజ్యము, ఇది కొంతవరకే ఉంటుంది, అశాశ్వతమైనటువంటి రాజ్యం. ఒకరోజు ప్రతి మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఇది విడిచిన తర్వాత 2 రాజ్యాలకు వెళుతాడు. ఒకటి పరలోక రాజ్యము, రెండవది పాతాళము, నరకము, అగ్నిగుండం అంటారు. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఇప్పుడు నరక రాజ్యాన్ని గురించి కాదు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆశ, తపన, కోరిక, ఇష్టము ఉన్నటువంటి వారికి చెప్పే మాట ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క విషయము ముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్న దినములలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా ఉంటుంది. 3వ వచనము, మత్తయి సువార్త 5:3వ వచనం. దానికంటే ముందు ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాదంట. ఎవరిది పరలోక రాజ్యం అంటే ఆత్మ విషయమై దీనులు అన్నట్టు, దీనులు. కాబట్టి దీనత్వం అనేది అవసరమైనటువంటి విషయం. పరలోకానికి కావలసినటువంటి విషయం ఏంటంటే దీనులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, మిగతా వారిది కాదు. కాబట్టి దీనులకు వ్యతిరేకమైనటువంటి పదము ఏమిటి అని అంటే గర్వం. దీనులకు వ్యతిరేకమైన పదం ఏంటంటే గర్వం. కాబట్టి గర్విష్ఠులకు దేవుడు దూరస్తుడు. 16 సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతలు 16:19లో ఈ విధంగా రాబడింది, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకోవట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు. దీనత్వానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే గర్వం. కాబట్టి గర్విష్ఠులకు దేవుని రాజ్యం లేదు. దీనులు అనేటువంటి పదానికి వస్తే ఏమిటి దీనత్వంలో ఉన్నటువంటి విషయము అని అంటే, దీనులు అనగా దేవుని యొక్క మాటకు లోబడేటువంటి వారు, దేవుని యొక్క చిత్తానికి చెప్పగానే దేవుని మాటకు లోబడేవారు ఎవరంటే దీనులు. కాబట్టి ఇది దీనత్వం అనేది అవసరం. ఇందులో నేను ఒక చిన్న విషయం చెప్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి యోహాను గారు దేవుని రాజ్యాన్ని గురించి చెప్తూ వచ్చినాడు. పరలోక రాజ్యం కావాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటిదంటే మారు మనసు. 2వ వచనము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించు, మారు మనసు పొందుడి అని. కాబట్టి మారు మనసు అనేది అవసరం. అందుకనే దేవుని యొక్క మాట దేవుని ఆత్మ ద్వారా దేవుని దాసుడు చెప్పగానే వారు లోబడినారు. ఈ విషయాలు చూస్తే వారందరూ కూడా తమ పాపములను ఒప్పుకొని యోహాను గారి ద్వారా వారు బాప్తిసము పొందుతూ వచ్చినారు. అందుకనే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. 4వ అధ్యాయము చివరి భాగంలో కూడా ఆయన యేసు ప్రభువు వారు కూడా ఇదే విషయమును తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఎప్పుడైతే యోహాను పట్టుబడ్డాడు, ఆ తర్వాత 17వ వచనము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడని మొదలుపెట్టాను. యేసు ప్రభువు కూడా మారు మనసు, పరలోక రాజ్యం కావాలంటే మారు మనసు. ఈ మారు మనసు కావాలంటే దేవుడు చెప్పిన మాటకు దీనులుగా ఉండాలి. ఈ అధ్యాయంలో అదే మనకు కనబడుతుంది. శిష్యులను కూడా పిలువగానే వారు వచ్చినారు, దీనులుగా వచ్చినారు, తగ్గించుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని రాజ్యంకు వెళ్ళాలంటే దీనత్వం అనేది అవసరం. ఎట్లా వస్తుందంటే దేవుడు చెప్పినటువంటి మాటకు, దేవుని మాటకు లోబడవలసిన వారంగా ఉంటున్నాం. దీనులము కాబట్టి దీనత్వం లేకపోతే దేవుని రాజ్యము లేదు. ఇట్లా మనకు బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి గర్విష్ఠులకు దేవుడు దూరస్తుడు. కాబట్టి దేవుని రాజ్యం కావాలంటే ఆత్మ విషయమై దీనులు, అంటే దీనులు అనే పదంలో ఏముందంటే ఆత్మీయంగా దేవుడు ఏమి చెప్పినా దేవుని దాసుల ద్వారా కావచ్చు, దేవుడు కావచ్చు, ఆత్మలో చెప్పిన మాటకు
లోబడటమే దీనత్వము అంటారు. ఆ దీనులకే పరలోక రాజ్యము ఉన్నది అన్నది. ఏం చూపిస్తుంది దీనత్వములు అంటే మనం చూసినాము, యోహాను గారి ద్వారా మీరు మారు మనసు పొందండి అన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడం మారు మనసు. వారు లోబడ్డారు. దావీదు గారు కూడా అంతే, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. నీవే ఆ మనుషుని అని చెప్పినప్పుడు లోబడినాడు, విన్నాడు. అందును బట్టి ఏమైనాడంటే దేవుని రాజ్యానికి వారసులైనారు. ఈ మాటలు వినేటువంటి మనం ఆత్మ విషయమై, శరీర సంబంధంగా కాదండి, ఆత్మ విషయములో మనము దీనులముగా ఉండవలసిన వారముగా ఉంటున్నాం. అందుకనే 2 రకాల విషయాలు మనం చూపిస్తారు. తర్వాత మీరు చదువుకోండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు కొరింథీ సంఘాన్ని గురించి, ఆత్మ సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధులు దేవుని ఆత్మకు, దేవుని యొక్క ఆత్మీయ విషయాలకు లోబడరు. వారు శరీర సంబంధులు. ఆత్మ సంబంధులు ఎవరంటే ఆత్మతో చెప్పినటువంటి మాటకు లోబడతారు. అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఈ విషయం గుర్తించి దేవుని రాజ్యానికి కావాలంటే దీనత్వం అనేది అవసరమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది. కాబట్టి ఈ విధానాన్ని మనం కలిగి ఆ విధంగా మనం జీవిస్తాం. ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రియ తండ్రి, బాగా దీవించమని యేసు మనం ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రత్యేక మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ